చూస్తున్నాం. బంగారం వెండి ధరలు ఆకాశానికి దూసుకెళ్తున్నాయి. పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న గోల్డ్ సిల్వర్ ధరలు మరోసారి పెరిగాయి. ఒక్క రోజులోనే కిలో వెండి ధర 8,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 3,18,000 రూపాయలుగా ఉంది. మరోవైపు 10 గ్రాముల బంగారం ధర 1,50,000కు చేరువలో ఉంది. బంగారం వెండి ధరలు ఆకాశానికి దూసుకువెళ్తున్నాయి. పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న గోల్డ్ సిల్వర్ ధరలు మరోసారి పెరిగాయి. ఒక్క రోజులోనే కిలో వెండి ధర 8,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 3,18,000 రూపాయలుగా ఉంది. మరోవైపు 10 గ్రాముల బంగారం ధర 1,50,000కు చేరువలో ఉంది. ఇక దీనిపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటున్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు. నమస్తే సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అదే బంగారం వెండి ఇంత భారీ స్థాయిలో పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు సుందరరాజా గారు? ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అంటారు? మనకు తెలిసిందే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లాస్ట్ 1 వీక్ గా కూడా చూస్తే కనుక సిల్వర్ గోల్డ్ రెండు భారీ స్థాయిలో పెరగడం అనేది మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం గ్లోబల్ ఎకానమీ అన్నింటిలో కూడా గ్రోత్ అని చెప్పి, అలాగే ఈ టారిఫ్ విషయంలో కొంచెం అన్సర్టనిటీ, అలాగే ఏ దేశాల మీద అయితే కనుక కొన్ని మనకి టారిఫ్ మరింత విధించే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని వార్తలు రావడంతో, ఒకవేళ కనుక యుఎస్ కనుక ఆ కంట్రీస్ మీద కనుక కొంచెం టారిఫ్ మరింత కనుక పన్నులు కనుక మరింత విధిస్తే కనుక గ్రోత్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న ఈ కన్సర్న్స్, ముఖ్యంగా మ్యాక్రో ఎకనామిక్ కన్సర్న్స్ వల్ల మనకి మార్కెట్స్ అన్ని తగ్గుతాయని చెప్పేసి, అందువల్ల మనకి ఇన్ఫ్లేషన్ కూడా ఇక్కడి నుంచి బాగా బాటమ్ అవుట్, ఇక్కడి నుంచి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుందన్న ఉద్దేశంతో చాలా మంది ఇన్వెస్టర్లు గోల్డ్ సిల్వర్ లో పెట్టుబడి పెడుతున్నారు. సో ఓవరాల్ గా చూస్తే కనుక మిగతా అసెట్స్ క్లాస్ అన్ని కూడా చూస్తే కనుక కొంచెం అమెరికన్ మార్కెట్స్ భారీగా పెరిగిపోయినాయి. కాబట్టి ఇంకా అమెరికన్ మార్కెట్స్ ఇక్కడ నుంచి మరింత పెరగడానికి స్కోప్ తక్కువగా ఉందన్న ఉద్దేశంతో ఈ మధ్య బాగా పెరిగినంతగా మళ్ళీ ఫర్దర్ గా అవే రిటర్న్స్ రావు అన్న ఉద్దేశంతో చాలా మంది గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టుబడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది కూడా చూస్తే కనుక ఈ మధ్య 6 నెలలు ఏడాది బట్టి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా, బంగారము వెండి కూడా ఒక సేఫ్ హేవన్, సేఫ్ బెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అన్న కొన్ని వార్తలు రావటము, రిపోర్ట్స్ రావటము, విశ్లేషణ కూడా కొంచెం ఈ రెండు కమోడిటీస్ మీద చాలా పాజిటివ్. అందరూ చూస్తే కనుక వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఈ ప్రెషియస్ కమోడిటీస్ మీద ఇన్వెస్ట్ చేయడంతో తగ్గింది పెరగటం అనేది మనం చూస్తాం. అంతేకాకుండా ప్రొడక్షన్ కూడా రానున్న రోజుల్లో వీటిల్లో కూడా కొంచెం తగ్గుతుందనే ఉద్దేశంతో కూడా కొంచెం ఆ ఫియర్ తోటి గోల్డ్ కూడా భారీగా పెరిగింది. థ్యాంక్ యూ సుందరరాజా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.